హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. ఈరోజు డే 23. సో సిఎస్ఎస్లో ఈరోజు సెలెక్టర్స్ అనే టాపిక్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సెలెక్టర్స్ అంటే. ఓకే, సిఎస్ఎస్ ఎట్లా క్రియేట్ చేయాలో, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడుగుతారు. వాట్ ఈజ్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్ ఆర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. సో మొత్తం మీకు 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చి సింపుల్ సెలెక్టర్స్, సెకండ్ వచ్చి కాంబినేటర్ సెలెక్టర్స్. సో థర్డ్ది వచ్చి సూడో క్లాస్ సెలెక్టర్స్. సో ఫోర్త్ది వచ్చి సూడో ఎలిమెంట్ సెలెక్టర్. అలాగే ఫిఫ్త్ది వచ్చి యాట్రిబ్యూట్ సెలెక్టర్స్. సో ఈ 5 ఖచ్చితంగా మీకు తెలియాలి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అంటే సింపుల్ సెలెక్టర్స్, కాంబినేటర్ సెలెక్టర్స్, సూడో క్లాస్ సెలెక్టర్స్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్. సో దీంట్లో మెయిన్ మీకు ఇంపార్టెంట్ అయినది సూడో సెలెక్టర్స్ అని అడుగుతారు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ సూడో సెలెక్టర్స్ అని అడుగుతారు. అప్పుడు మీరు 2 టైప్స్ ఆఫ్ సూడో సెలెక్టర్స్ అని చెప్పాలి. ఎలా అంటే సూడో క్లాస్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్స్. సో 2 టైప్స్ అనమాట, క్లాస్ అండ్ ఎలిమెంట్ సూడోలో. ఓకే, అలాగే కాంబినేటర్ సెలెక్టర్స్ గురించి అడుగుతారు, అలాగే అట్రిబ్యూట్ సెలెక్టర్స్ గురించి అడుగుతారు. సో అసలు వాట్ ఈజ్ సెలెక్టర్ అని తెలుసుకుందాం. ఇప్పుడు ఒక సెలెక్టర్ అంటే అర్థం ఏంటి? ఒక దాన్ని సెలెక్ట్ చేయడం, అర్థమైందా? పిక్ చేయడం. సో నాకు ఒక 5 గ్లాస్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి. సో దాంట్లో మజా, థమ్సప్, పెప్సీ, కోకోకోలా, లిమ్కా. సో నేను ఒకదాన్ని పిక్ చేసుకున్నాను, మజాని. సో నేను ఏం చేసినట్టు, ఆ 5 ఐటమ్స్లోని ఒకదాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మన హెచ్టిఎంఎల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో, కంప్లీట్ కంటెంట్లో నేను ఒక పర్టికులర్ ఒక యాట్రిబ్యూట్ లేకపోతే ఒక వాల్యూ లేకపోతే ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుని దానికి మాత్రమే నేను స్టైల్స్ అప్లై చేస్తాను. ఓకేనా? సో అది ఈ సెలెక్టర్స్ యొక్క అర్థం. సో దానికే 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి. సింపుల్ సెలెక్టర్స్ ఏంటంటే ఒక లైన్స్, సమ్ 100 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే దాంట్లో నేను ఒక పర్టికులర్ ఫస్ట్ లైన్కి ఒక లైన్కి తీసి ఆ పర్టికులర్ డివ్ ట్యాగ్, పారాగ్రాఫ్, H1, H2, హెచ్రెఫ్స్ ఉంటాయి కదా. సో సింపుల్గా అది సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని సింపుల్ సెలెక్టర్స్ అంటారు. సో కాంబినేటర్ సెలెక్టర్స్ అంటే మోర్ దాన్ 1 or 2 మాట. ఓకే, సూడో క్లాస్ సెలెక్టర్స్ అంటే ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఆ పారాగ్రాఫ్లో నేను ఒక పర్టికులర్ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ సూడో క్లాస్. సూడో ఎలిమెంట్ అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్. సో యాట్రిబ్యూట్ సెలెక్టర్స్ అంటే ఏంటంటే యాట్రిబ్యూట్స్ని కూడా మనం పర్టికులర్ యాట్రిబ్యూట్ని సెలెక్ట్ చేసి దానికి మనం అప్లై చేస్తాం స్టైల్స్. సో ఒక సెలెక్టర్కి 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. సో ఫస్ట్ ఏంటి, సింపుల్, కాంబినేటర్, సూడో క్లాస్, సూడో ఎలిమెంట్ అండ్ యాట్రిబ్యూట్. సో ఇవి ఖచ్చితంగా సెలెక్టర్స్ అనే టాపిక్ మీకు సిఎస్ఎస్లో ఫస్టే మీకు పరిచయం అవుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే తీరాలి సెలెక్టర్స్. ఓకే, సిఎస్ఎస్లో సెలెక్టర్స్ అనే క్వశ్చన్ మీకు పడుతుంది ఖచ్చితంగా ఇంటర్వ్యూలో. అలాగే మీరు ఒక స్టైల్స్ అప్లై చేయాలంటే ఈజీగా ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్న ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో మీకు సింపుల్గా ఒక పర్టికులర్ టైప్, ఒక బ్లాక్ అవ్వచ్చు, ఒక ఇమేజ్ అవ్వచ్చు, దేన్నైనా ఒక స్టైల్గా మార్చాలంటే సింపుల్గా ఈ కాంబినేషన్ సెలెక్టర్స్ అన్నీ యూజ్ అవుతాయి. కాంబినేటర్, సూడో క్లాస్, సూడో ఎలిమెంట్, అట్రిబ్యూట్ అండ్ సింపుల్ సెలెక్టర్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. మీరు ఇక్కడి నుంచి జరిగే సెషన్స్ అన్నీ కూడా మీకు ఎట్లా ఉంటాయంటే, నేను చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉంటే మీకు వింటా ఉంటే అర్థం కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో నేను ఎంత చెప్పినా వేస్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడి నుంచి మీకు లాభం, నాకు లాభం. అవునా? సో మీకు ఎప్పుడు లాభం, నాకు ఎప్పుడు లాభం అంటే మీరు అడిగే డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు నాకు ఇంకా మీకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో మీరు వింటా వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఇది వరకు ఓకే, ఇక్కడి నుంచి మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో సింపుల్ సెలెక్టర్ అన్నారు. సో సింపుల్ సెలెక్టర్ ఎన్ని టైప్స్లో చేయొచ్చు? ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయండి, ఎక్స్టర్నల్గా ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకోండి.
నెంబర్ ఆఫ్ సింపుల్ సెలెక్టర్స్ ఉపయోగించి చేయొచ్చు. సో అట్లాగే ఈ ఫైవ్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. సో మీకు లైవ్గా నేను చూపిస్తాను చేసి. సో నేను డైరెక్ట్గా W3 స్కూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు క్లియర్గా ఉంటాయి అక్కడ. సో ప్రతిసారి నేను ఒక ఫైల్స్ క్రియేట్ చేసి ఆ ఫైల్స్ని నేను డిప్లాయ్ చేయడం, సో టైం వేస్ట్. సో మీకు ఆల్రెడీ బిల్ట్ ఉన్నాయి కాబట్టి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సెలెక్టర్స్. సో టాపిక్ ఏంటి? సిఎస్ఎస్ సెలెక్టర్స్. అసలు సెలెక్టర్ అంటే ఏంటి చెప్పాను కదా. సో ఎ సెలెక్టర్ సెలెక్ట్స్ ద HTML ఎలిమెంట్స్ యూ వాంట్ టు స్టైల్. ఏదైతే HTML ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్ని స్టైల్స్ అప్లై చేయడమే ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్. సో దీంట్లో టైప్స్ చెప్పాను ఆల్రెడీ. సో ఒక్కొక్క టైప్ గురించి మీరు ఖచ్చితంగా చదువుకుంటే అర్థమైపోతుంది, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సింపుల్ సెలెక్టర్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంకోటి గమనించాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చూపించేది ఇవన్నీ ఇంటర్నల్ అండి. ఈ స్టైల్ని చూసారా? సో ఇది మనకి సిఎస్ఎస్ అనమాట. ఈ స్టైల్ ట్యాగ్లో రాసిందంతా మనం విడిగా సిఎస్ఎస్ రాసుకుంటే, సో ఆ లింక్ చేసుకుంటే మనకి బయట నేను చూపించాను ఆల్రెడీ వీడియోలో చూడండి. సో ఇక్కడ ఎందుకంటే ఆ రెండు ఫైల్స్ని మనం కంపేర్ చేసి ఇక్కడ చూపించలేము కాబట్టి వీడియో ఏం చేశాడంటే స్టైల్లో ఇంటర్నల్గా మీకు సిఎస్ఎస్ అప్లై చేసి చూపిస్తున్నాడు. సో మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్టర్నల్గా చేయాలి. అంటే ఈ యొక్క స్టైల్లో రాసిన ట్యాగ్ని కాపీ చేసుకుని మీరు విడిగా ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో పేస్ట్ చేసి ఆ ఫైల్ని .css కింద సేవ్ చేసుకుంటే మళ్ళీ HTMLకి వచ్చి లింక్ రెల్ ఈక్వల్ టు స్టైల్ షీట్, నేను చెప్పాను ఆల్రెడీ సింటాక్స్. సో అది అప్లై చేస్తే HTMLలో లింక్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ నుంచి మీరు అంతా ఇలాగే చేయాలి, బట్ నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇలాగే చూపిస్తాను. ఓకే, ఈ స్టైల్ ట్యాగ్లో ఉన్నదంతా కూడా సిఎస్ఎస్. ఓకే, క్లియర్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నారు, పారాగ్రాఫ్ ట్యాగ్. P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ కదా. సో పారాగ్రాఫ్ ట్యాగ్ నేను అప్లై చేస్తున్నాను స్టైల్స్. ఏంటి? టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్, కలర్ రెడ్. సో నేను ఇక్కడ P ఎప్పుడు వాడినా సరే అన్నిటికీ అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, క్లియర్. సో ఇది సింపుల్ సెలెక్టర్స్ అంటే. ఓకే, నెక్స్ట్ అలాగే దీంట్లో ఐడి సెలెక్టర్స్ ఉంది. సారీ, మీకు ఇంకొక విషయం చెప్పలేదు. సో ఈ సింపుల్ సెలెక్టర్స్లో 3 ఉంటాయి: నేమ్, ఐడి, క్లాస్. సో మీరు ఫస్ట్ చూసింది ఇక్కడ నేమ్ సెలెక్టర్స్. ఓకే, సో ఐడి సెలెక్టర్ ఏంటంటే హ్యాష్. మీరు ఎప్పుడైతే ఒక వాల్యూ ముందు హ్యాష్ ఇచ్చారో సో ఇది ఏమవుతుందంటే ఐడి సెలెక్టర్ అవుతుంది. సో ఇక్కడ ఐడి ఈక్వల్ టు para1. సో ఈ పారాగ్రాఫ్లోనే 2 పారాగ్రాఫ్సే, బట్ నేను దేనికి అప్లై చేశాను? ఏదైతే ఐడి సెలెక్టర్ హ్యాష్ ఇచ్చానో సో దానికి మాత్రమే అప్లై అయింది. చూడండి ఇక్కడ హలో వరల్డ్కి అప్లై అయింది, ఇవి పీకి అప్లై అవ్వలేదు. ఓకేనా? ఎందుకంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఈ ఐడిని వాడాను కాబట్టి. క్లియర్? ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే క్లాస్ సెలెక్టర్. క్లాస్ ఎప్పుడు కూడా మనం డాట్తో మెన్షన్ చేస్తాం, డాట్ సెంటర్. ఓకేనా? డాట్తో మనం మెన్షన్ చేసేవన్నీ క్లాస్ సెలెక్టర్స్ అవుతాయి. సో క్లాస్ సెలెక్టర్స్ చూడండి మనం ఎక్కడ వాడామంటే ఇక్కడ చూడండి, క్లాస్ ఈక్వల్ టు సెంటర్ అన్నాం. సో మీరు H1లో వాడుకోవచ్చు, Pలో వాడుకోవచ్చు, Aలో వాడుకోవచ్చు, మీరు ఎక్కడైనా వాడచ్చు, H2లో కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇదే ట్యాగ్ నేను H3లో వాడాను. సో H3లో నేను ఏం చేశాను, ఈ క్లాస్ సెలెక్టర్ వాడలేదు. సో H3 అనేది చూడండి ఏదైతే ఉందో అదే డిస్ప్లే అయింది. సో నేను ఇక్కడ H3లో కూడా నేను ఈ క్లాస్ సెలెక్టర్ వాడాను అనుకోండి, సో అప్పుడు ఏమవ్వాలి, సెంటర్ అలైన్ అవ్వాలి, రెడ్ రావాలి, ఎందుకంటే ఇక్కడ అదే ప్రాపర్టీస్ ఇచ్చాము. సో అది అర్థమైందా? సింపుల్ సెలెక్టర్స్ అంటే మనం ఏదైనా సరే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్లో మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ సెలెక్టర్స్. ఓకే, సో అట్లాగే మీకు కింద ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ చూస్తూ వెళ్ళండి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది సింపుల్ సెలెక్టర్స్. నెక్స్ట్ కాంబినేటర్ సెలెక్టర్. ఓకే, కాంబినేటర్ అంటే సమ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెలెక్టర్స్. సో చైల్డ్ పేరెంట్ అంటాం కదా, సో ఆ రిలేషన్షిప్కి సంబంధించినవి ఉంటాయి కొన్ని. సో ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ సెలెక్టర్స్ కెన్ కంటైన్ మోర్ దాన్ వన్ సింపుల్ సెలెక్టర్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని కాంబినేటర్ సెలెక్టర్ అంటాము. సో దీంట్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. కాంబినేటర్ సెలెక్టర్స్లో 4 టైప్స్. ఒకటి ఏంటంటే డీసెంట్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డీసెంట్ సెలెక్టర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు డీసెంట్ అంటే ఏంటో. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం చేసామంటే ఒక డివ్ ట్యాగ్. ఓకే, ఒక డివ్ ట్యాగ్లో ఒక పారాగ్రాఫ్ డివ్ ట్యాగ్కి అప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ ట్యాగ్లో నేను ఎప్పుడైతే పారాగ్రాఫ్ వాడానో దానికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. నేను ఉత్తిగా పారాగ్రాఫ్ వాడుంటే అవ్వదు. చూడండి ఇక్కడ డివ్ ట్యాగ్ ఏం వాడలా,
బట్ ఈ పారాగ్రాఫ్కి అప్లై అవ్వలేదు చూడండి. సో దిస్ ఈజ్ కాల్డ్ మోర్ దెన్ 2 కాంబినేటర్స్. ఇక్కడ div అనేది ఒకటి, p అనేది ఒకటి, రెండు కలిపి వాడుతున్నాం కాబట్టి సో divలో వచ్చే పారాగ్రాఫ్కి మాత్రమే ఈ ఫాంట్ని అప్లై చేయని చెప్తున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి divలో ఉన్న pలకు మాత్రమే అయింది చూడండి 1 2 1 2 3 ఓకే. సో అట్లా క్లియర్. సో నెక్స్ట్ అలాగే చైల్డ్ సెలెక్టర్. సో చైల్డ్ సెలెక్టర్ ఏంటంటే మనము గ్రేటర్ దాన్తో మనం దాని యొక్క సింటాక్స్ అనమాట గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి. సో div ఇక్కడ వాడాం ఓకే, గ్రేటర్ దాన్ p అని ఇచ్చాం అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక సెలెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ divలో పారాగ్రాఫ్కి అప్లై చేయమన్నాం బట్ సెక్షన్కి అప్లై అవ్వదు. సో ఎందుకంటే ఇది ఒక చైల్డ్ కాదని చెప్పి మనం తీసేస్తున్నాం పక్కకి. సో ఈ సెక్షన్లో మనం ఏదైతే ఇస్తామో అది దానికి అప్లై కాదు చూడండి ఇక్కడ. ఓకే క్లియర్. సో నెక్స్ట్ అలాగే ఎడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అంటే ప్లస్ సింబల్ ఉపయోగిస్తాం. ప్లస్ p అంటే ఇది ఏం చేస్తుంది చూడండి. సో ఇది ఏం చేస్తుందంటే div ప్లస్ p. సో divలో ఉన్నవి అప్లై అవ్వలేదు, సో divలో లేనివి అప్లై అయింది చూడండి. ఓకే 3 4 ఓకే div మళ్ళీ 7 8 అర్థమైందా. సో అది మాట క్లియర్. సో అట్లాగే ఒక ప్రతిదీ కూడా మీరు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఈ యొక్క సెలెక్టర్స్ ఎందుకు వాడతారు, ప్లస్ ఎందుకు వాడతారు, ఇది ఎందుకు వాడతారు. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే కీబోర్డ్లో ఎస్కేప్ కింద బటన్ ఉంటుంది చూడండి, ఎస్కేప్ కింద ఉంటుంది. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ బటన్ ఎక్కడ ఉందో అని. ఓకే మీకు అది ఎట్లా ప్రింట్ అవుతుందంటే నా కీబోర్డ్లో పనిచేయట్లేదు. ఓకే సో ఇది మీకు టైపింగ్ కీబోర్డ్లో మీకు ఎస్కేప్ కింద ఉంటుంది ఆ బటన్. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే జనరల్ సిబ్లింగ్స్ అంటే తెలుసు కదా. ఓకే సో జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్స్. సో p ఆఫ్ ఇక్కడ సెలెక్టర్స్ పారాగ్రాఫ్ 1 2 అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే అది కాకుండా నెక్స్ట్ దాని సిబ్లింగ్కి వెళ్తుందంటే అంటే ఈ div ట్యాగ్కి పేరెంట్ అనుకోండి దాని చైల్డ్కి వెళ్తుంది. ఓకే సో దట్ ఈస్ ది స్పెషాలిటీ అన్నమాట దీని యొక్క సెలెక్టర్స్ యొక్క స్పెషాలిటీ. సో నెక్స్ట్ సో ఇది 4 టైప్స్ అర్థమైంది కదా. మీరు తరువుగా ఒకసారి చూడండి ఈ సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతాయి. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ సూడో క్లాస్ సెలెక్టర్స్. సో సూడో క్లాస్ సెలెక్టర్స్ అంటే ఏంటి, సూడో యొక్క ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చూడండి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది చూడండి. ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఎ స్పెషల్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క స్టేట్ని చేంజ్ చేసేస్తుంది. ఒక స్టైల్ చూడండి, ఇది ఇక్కడ మౌస్ ఓవర్ మీ అని ఉంది చూసారా. సో మౌస్ ఓవర్ చేస్తే చూడండి కలరే చేంజ్ అయిపోయింది మొత్తం. సో అది మాట మంచి అట్రాక్టివ్ ఉంటాయి ఇవి. సో ఇక్కడ చూడండి క్లిక్ మీ టు గెట్ ఫోకస్ అంటే క్లిక్ చేస్తే చూడండి కంప్లీట్గా స్టైలే చేంజ్ అయిపోయింది జస్ట్ చిన్న చిన్న సెలెక్టర్స్ వాడితే. సో ఈ సూడో సెలెక్టర్స్ ఎలా అంటే మీకు కాల్ అనమాట. ఓకే కాల్ అని వాడితే మీకు ఆ సింబల్ పడుతుంది. ఓకే 2 చుక్కల్లా వచ్చినాయి చూడండి. సో ఆ చుక్కలు అన్నమాట. ఓకే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అర్థమవుతుంది చూడండి బాగా. సో ఇక్కడ చూడండి ఏ అనేది మనకి తెలుసు కదా యాంకర్ ట్యాగ్. ఓకే ఈ యాంకర్ ట్యాగ్లో లింక్. ఓకే ఆ లింక్కి రెడ్ కలర్ అనేది అప్లై చేయమంటున్నాడు. ఓకే సో ఇక్కడ ఏ విజిటెడ్, సో అది విజిట్ అయితే ఆల్రెడీ ఇక్కడ విజిట్ అయ్యాం కాబట్టి గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఓకే ఫస్ట్ టైం కోడ్ రన్ చేస్తుంటే రెడ్ కలర్లో చూపిస్తుంది. ఇక్కడ హెచ్ ఓవర్ అంటే మీదకి ఆ లింక్ మీదకి వెళ్తే కర్సర్ పింక్ మారమని చెప్తున్నాం. ఓకే అలాగే క్లిక్ చేస్తే యాక్టివ్ అంటే బ్లూ కింద మారమని చెప్తున్నాం. ఓకేనా సో అట్లా అన్నమాట. సో ప్రతిదీ కూడా ఒకే ట్యాగ్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం చేంజ్ చేస్తున్నాము. ఓకేనా సో దాన్నే మనం సూడో క్లాసెస్ అంటాము. సో ఆ యొక్క 2 చుక్కలు సో సెమీ కాలన్ అంటారు అనమాట. ఓకే కాలన్ రైట్. ఓకే క్లియర్. సో నెక్స్ట్ అట్లాగే మీరు ఆ యాంకర్ ట్యాగ్ అనే కాదు నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ మీరు ఉపయోగించవచ్చు. ఓకే డివ్ ట్యాగ్ ఉపయోగించారు చూడండి ఇక్కడ డివ్ ట్యాగ్లో సమ్ ప్రాపర్టీస్ రాసుకున్నారు. ఓకే సమ్ స్టైల్స్ రాసాము. సో ఇక్కడ ఏమన్నా డివ్ హెచ్ ఓవర్ అంటే ఒక మౌస్ అనేది హెచ్ ఓవర్ చేస్తే బ్లూ కింద చేంజ్ చేయమంటున్నాం చూడండి చేంజ్ అయిందా. సో అట్లాగే నేను ఇంకోటి కూడా రాస్తాను చూడండి టెక్స్ట్ ఫాంట్. టెక్స్ట్ ఫాంట్ సారీ ఫాంట్ సైజ్
ఫాంట్ సైజ్ నాకు 55 పిక్సెల్స్ చూపించమని చెప్తున్నాము హోవర్ అయినప్పుడు. తర్వాత కలర్ కూడా ఏమని చేంజ్ చేయమంటున్నాము, ఎల్లో కింద చేంజ్ చేయమంటున్నాము. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక ఏమైంది, హోవర్ అంటే కర్సర్ మౌస్ ఓవర్ మీదకి వెళ్తుంటే బ్లూ అనే వస్తుంది. ఇప్పుడు ఏం చూస్తుందో చూడండి. ఓకే, బ్లూగా మారింది, అట్లాగే ఫాంట్ సైజ్ పెరిగింది, అట్లాగే ఎల్లో కలర్ అప్లై అయింది. సో చూడండి, అర్థమైందా? సో చాలా ఎఫెక్టివ్గా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి, చిన్న చిన్న చేంజెస్ అంతే. సో ఇక్కడ ఏం వాడడం, జస్ట్ ఓన్లీ ఓకే సెమీకాలన్. ఓకే, రైట్. సో అట్లాగే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి కింద, ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఓకే, సో ఇది సూడో క్లాసెస్. ఓకే, సూడో క్లాసెస్ అనేది చూసాం. సూడో ఎలిమెంట్స్ చూద్దాం. ఒక ఎలిమెంట్ యొక్క డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఎలిమెంట్ అంటే ఏంటి, సింపుల్గా మనకి విత్ ఇన్ ద మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్తాను. ఇప్పుడు కూడా మనకి ఎగ్జాంపుల్స్ చూస్తేనే మనకి క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో నేను చెప్పేయడం కాకుండా ఎగ్జాంపుల్స్ చూపించి ఎందుకు చెప్తానంటే మీకు అక్కడ ఏది దేనికి ఏది డిఫరెన్స్ వస్తుందని తెలియడానికి. సో ఇక్కడ దీనికి వాడదామంటే డబల్ కాలన్ వాడతాం. ఓకే, 2 సార్లు అన్నమాట. ఓకే, 2 సార్లు మీరు ఎల్ పక్కన షిఫ్ట్ ప్రెస్ చేస్తే మీకు ఈ సింబల్ వస్తుంది. ఓకే, రైట్, అలా అన్నమాట. రైట్. సో దీనికి ఏం చెప్పాను చూసారా, ఫస్ట్ లైన్ మాత్రమే మీరు కలర్ ఇవ్వండి. ఓకే, స్మాల్ క్యాప్స్ లెటర్స్లో ఇవ్వండి అని చెప్తున్నాం దానికి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లైన్కి మాత్రమే అప్లై అవుతుంది. సో అంటే విడిగా, అంటే ఒక పారాగ్రాఫ్లోనే కొన్ని ప్రాపర్టీస్, ఒక ఎలిమెంట్ని మనం చేంజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ సూడో ఎలిమెంట్స్. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఫస్ట్ లెటర్ ఒకటే అన్నాం ఇందాక, ఫస్ట్ లైన్, ఇప్పుడు ఫస్ట్ లెటర్, అలాగే మిడిల్ లైన్, మిడిల్ లెటర్, లాస్ట్ లైన్, లాస్ట్ లెటర్ కింద ఉంటాయి. ఒకసారి అన్నీ చూడండి. ఓకే, క్లియర్. సో అట్లాగే నెక్స్ట్, సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇందాక చెప్పింది. సో ఇక్కడ ఏమన్నా ఫస్ట్ లెటర్, అట్లాగే ఫస్ట్ లైన్. సో రెండింటిని కూడా నువ్వు ఇలా చూపించు. సో ఫస్ట్ లెటర్కి ఏం కలర్ ఇవ్వాలి, ఎంత లార్జ్ ఉండాలి, స్మాల్ క్యాప్స్. సో అట్లా అన్నమాట. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే సూడో ఎలిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్ కూడా చాలా సింపుల్, ఏం లేదు. సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది ఏంటి, ఒక యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్లో ఓకే యాట్రిబ్యూట్ ఇస్తున్నాం, ఆ యాట్రిబ్యూట్కి ఇది అప్లై అవ్వాలి అని చెప్తున్నాం. సో ఇప్పుడు యాంకర్ ట్యాగ్లో టార్గెట్ అనేది ఒక యాట్రిబ్యూట్ కదా, ఆ యాట్రిబ్యూట్కి నీకు చేంజ్ చేయమని చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఏమైంది, ఓన్లీ కేవలం ఆ యాట్రిబ్యూట్గా అయింది. ఇక్కడ చూడండి టార్గెట్ ఇవ్వలేదు, అందుకని ఇక్కడ అవ్వలేదు. సో ఇక్కడ టార్గెట్ అనేది తీసేస్తే ఇక్కడ కూడా మీకు డిస్ప్లే కాదు. రన్. సో దట్ ఈజ్ ఓకే. సో సెలెక్టర్స్ యాట్రిబ్యూట్స్తో ఎట్లా వాల్యూస్ పాస్ చేయడం అనేది చూడండి. ఓకే, సో అలాగే డిఫరెంట్ వాల్యూస్ మిక్స్ చేయొచ్చు కూడా. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో పేజ్. సో టైటిల్ ఓకే, ఇక్కడ ఏం వాడారు, మళ్ళీ సూడో ఎలిమెంట్స్ వాడారు. సో ఈక్వల్ టు ఫ్లవర్ అన్నారు. ఓకే, సో ఇక్కడ H2కి చూడండి యాట్రిబ్యూట్ వాల్యూస్ని సెలెక్టర్స్ చేశారు. సో ఇక్కడ అన్ని ఇమేజెస్కి కూడా బార్డర్ అనేది అప్లై అయింది. సో బార్డర్ ఆఫ్ అంటే ఎక్కడైతే మీకు ఇది వాడారో, అంటే ఈ యాట్రిబ్యూట్ వాల్యూ అనేది వాడారో, సో ఉన్న ప్రతి చోట కూడా అంటే టైటిల్ ఫ్లవర్, చూడండి టైటిల్ ఆఫ్ టైటిల్ ఫ్లవర్. ఓకే, సో ఈ ఇమేజ్కి రాలేదు. చూడండి ఈ ఇమేజ్ ఎందుకు రాలేదు, సో దానికై ఈ యొక్క పర్టికులర్ ట్రీ ఫ్లవర్ అనేది టైటిల్ అనేది ఉంది కానీ ఫ్లవర్ అనేది లేదు. ఓకే, ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి వచ్చింది, ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి వచ్చింది. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇది ఎంత నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్, ప్రాక్టీసే చేయాలి. ఓకే, ఏ ఎలిమెంట్ ఎక్కడ వాడతాం, ఏ యాట్రిబ్యూట్ ఎక్కడ వాడతాం అనేది మీకు క్లియర్గా తెలియాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీకు టెస్ట్ చేసుకోండి. సో టెస్ట్ చేసుకుంటూ మీరు మొత్తం కంప్లీట్ చేస్తే సెలెక్టర్స్ అనేది మీకు కంప్లీట్గా వస్తుంది. సెలెక్టర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆన్ సిఎస్ఎస్. ఓకే, మీకు సొంతంగా రాయడం అవసరం లేదు. నేను చెప్పాను, సొంతంగా మీరు ఎటువంటి సిఎస్ఎస్ ఫైలు రాయరు. మీకు ఆల్రెడీ కంపెనీకి సమ్ ఓరియంటెడ్ స్టైల్స్ ఉంటాయి, అవి మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ, ఏదో కంపెనీకి వెళ్ళారు. సో కంపెనీలో ఇలా ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఎందుకు ఎట్లా చేంజ్ అయిందంటే ఏం చెప్పాలి మీరు, మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో ఇంటూ మార్క్ ఎందుకు అంటే ఇది ఒక నిమిషం, ఇది మీకు చెప్పలేదా. సో యూనివర్సల్ సెలెక్టర్ అంటారు దీనికి.
సో యూనివర్సల్ సెలెక్టర్ మీకు ఎందుకు మిస్ అయిన ఇప్పుడు చెప్పానా? ఓకే, క్లాస్ ఐడి అట్లాగే యూనివర్సల్ కూడా ఉంది. సో యూనివర్సల్ ఏంటంటే ఒక స్టార్ మార్క్ ఇచ్చామనుకో, సో కంప్లీట్ మొత్తానికి అప్లై అవుతుంది అది. ఓకే, నాట్ అట్ ఆల్ వన్. సో H1కి హెచ్పికి మీకు ఏ కావాలితే ఏ హెచ్రఫ్ అండ్ యాంకర్ ట్యాగ్ కూడా అప్లై అవుతుంది. సో దానివల్ల ఉపయోగం అది. సో మీకు పర్టికులర్గా తెలియాలి ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతుందో అండి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ టుడే సెలెక్టర్స్. సో సెలెక్టర్స్ మీద కూడా నేను చెప్పేది ఒకటే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. సో సెలెక్టర్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మీకు డిఫరెన్స్ తెలిసిందా? ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూపిస్తాను చూడండి. స్టైల్ ఓపెన్, స్టైల్ క్లోజ్ ఉంది చూసారా? సో ఈ మధ్యలో ఉన్నదంతా కూడా మీకు సిఎస్ఎస్లోనే ఉంటుంది. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చేశాం కదా, నేను దాంట్లోకే చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇవి ఉంది చూసారా? సో ఇదంతా సిఎస్ఎస్ ఫైల్ కదా. సో నేను ఈ సిఎస్ఎస్ ఫైల్ తీసుకెళ్ళి రివర్స్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ స్టైల్లో నేను దీన్ని మాడిఫై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చేంజెస్ ఏమైతే చూడండి, అర్థమైందా? సో ఈ స్టైల్లో మధ్యలో ఉన్నదంతా కూడా మీకు సిఎస్ఎస్ ఫైల్. ఓకే, దీన్ని మీరు కాపీ చేసుకుని విడిగా ఒక ఫైల్ క్రియేట్ చేసి .css చేస్తే మీకు ఒక సిఎస్ఎస్ విడిగా ఫైల్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు ఈ HTMLకి లింక్ చేయాలంటే చెప్పాక లింక్ rel ఈక్వల్ టు స్టైల్ షీట్ href. ఓకే, ఇది సింటాక్స్, దాన్ని లింక్ చేయడం అన్నమాట. ఓకే, అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, బాయ్, ఆల్ ద బెస్ట్, ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ.